హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది హోమ్ మేడ్ ఎగ్ రోల్స్. ఇవి గోధుమ పిండితో చేసుకుంటారు, లేకపోతే పూరి పిండితో మైదా పిండితో చేస్తారు. మనం పూరి పిండితో చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ కొంచెం పూరి పిండి తీసుకోండి. పూరి పిండి తీసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేయండి, కొంచెం అంటే మన టేస్ట్ బట్టి. దాని తర్వాత ఇంత కొంచెం బటర్ వేయండి. దాంట్లో బటర్ వేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి. మంచిగా అంటే బటర్ అనేది ఆ పౌడర్కి మొత్తం మంచిగా కావాలి. దాని తర్వాత ఒక గ్లాస్ అంటే మనకి తగినట్టు ఎంత అయితే అంత వాటర్ కొంచెం బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే అది చపాతీ బ్యాటర్ లాగా కావాలి. దీన్ని ఇప్పుడు రౌండ్ ఉండలాగా వేసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పి కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని, ఇంత టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం క్యాప్సికమ్ వేసుకొని, ఇదంతా ఏంటంటే ఎగ్ రోల్కి స్టఫింగ్ కోసం అనమాట. మీ దగ్గర ఇంట్లో టమాటా కెచప్ ఉంటే కొంచెం టమాటా కెచప్ కూడా వేసుకోండి. మేమైతే టమాటా కెచప్ వేసుకున్నాం. టమాటా కెచప్ వేసుకున్న తర్వాత మా దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉండే, ఆ రెడ్ చిల్లీ సాస్ కూడా మేము కొంచెం వేసుకున్నాము. దాని తర్వాత ఈ స్టఫ్లో కూడా కొంచెం ఉప్పు, అట్లనే కొంచెం కారం తర్వాత కొంచెం మన ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే మసాలా యూజ్ చేయవచ్చు. మేము మసాలా కాబట్టి మేము ధనియాల పొడి వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం దాని మీద కొంచెం నెయ్యి అన్నా లేకపోతే బటర్ అన్న వేసి ఈ బ్యాటర్ని మొత్తం పర్ఫెక్ట్గా కలిసేదాకా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా మేము కలిపి ఇంత మంచి పర్ఫెక్ట్గా అయింది. దీన్ని చేస్తే పక్కకు పెడితే ఆ బ్యాటర్ అనేది మంచిగా అవుతుంది. దాని తర్వాత ఒక 6 ఎగ్స్ తీసుకొని, మేమైతే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాం. మీ ఇష్టం, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకొని మేము ఒక్కొక్క చపాతీకి ఒక్కొక్క ఎగ్ లాగా తీసుకున్నాం. సో మేము ఏం చేసినామంటే అన్ని ఎగ్స్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మొత్తం పలగొట్టినాం అనమాట. ఏం చేసినామంటే ఇప్పుడు కోపం వస్తే నెట్ ఎట్లా వలగొడతారు ఇంట్లో మమ్మీ వాళ్ళు, అట్లా నేను కూడా కోపం వచ్చి గుడ్డును వలగొట్టినా. తప్పదు కదా, నాకంటే చిన్నోళ్ళు ఎవరు లేరు ఇంట్లో, అట్లా అని చెప్పి ఇక గుడ్డును వలగొట్టినా. ఆ గుడ్డు వలిగితే ఆ గుడ్డు ఏం చేసి మొత్తం కక్కింది అనమాట. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. సరే అని చెప్పి కక్కింది కదా అని చెప్పి ఏం చేసిన, సరే అని ఒక 6 గుడ్లను కొట్టిన తర్వాత లైట్ ఇంత ఉప్పు వేసుకున్నాను అనమాట. దాంట్లో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు కలిసేంత వరకు బాగా కలపాలి. మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఏదైతే పిండి మనం పెట్టుకున్నామో ఆ పిండి మనం ఇప్పుడు చపాతీలాగా వేసుకోవాలి. పెంక వేడైన తర్వాత ఆ పెంక మీద ఓన్లీ హాఫ్గా కాలవాలి చపాతీ, ఫుల్ కాలవద్దు. అట్లనే ఎట్లయితే వీడియోలో కనిపిస్తుందో అట్లా ఓన్లీ హాఫే కాలవాలి చపాతీని. ఆ చపాతీని తీసి పక్కకు పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ కాలుస్తే తర్వాత మనకి మళ్ళా ఇంకోసారి కూడా చేసేది ఉంటుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసుకొని అన్ని చపాతీలు వేసిన తర్వాత మనకి ఒక చపాతీకి ఎంత ఆమ్లెట్ వస్తుందో అంత ఆమ్లెట్ మనం వేసుకొని అట్లా చపాతీ మీద పెట్టేసాలి ఆమ్లెట్ మీద. సో అది మంచిగా ఉడికిన తర్వాత చపాతీ అనేది పచ్చి ఉండదు, జర కొంచెం మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత తొందర పడకూడదు, ఒక గంట తొందర పడి ఆగమవుతారు. ఆ తొందర పడకుండా జర నిమ్మలంగా దాన్ని ఉడికేది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకోటి కూడా సెకండ్ వన్ కూడా అట్లనే సేమ్ అట్లనే చేసుకున్న తర్వాత సెకండ్ వన్ అయితే మాకు మంచిగా వచ్చింది. ఆ సెకండ్ వన్ దాన్ని సేమ్ అట్లనే పెట్టి మంచిగా దాన్ని మళ్ళీ ఉల్టాయేది. ఏదైతే చీజ్ ఉందో ఈ చీజ్ని మొత్తము రప్ప రాకిన, ఇది ఎక్కువ మాట్లాడితే రాక్టర్లో పొడి అయింది. చీజ్ని తీసుకొని తర్వాత ఇక్కడ ఏదైతే చపాతీ ఆమ్లెట్ ఉందో ఆమ్లెట్ పెట్టి ఆ స్టఫింగ్ మొత్తం మనం ఇప్పుడు కలుపుకునే స్టఫింగ్ మొత్తం అట్లా ఫిల్ చేసుకోవాలి. ఆ చీజ్ ఏదైతే ఉందో ఆ చీజ్ మొత్తం చల్లుకోరు దాని మీద. చల్లుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మంచి ఇట్లా ర్యాప్ చేయండి, అంటే మడత పెట్టాలి. మన భాషలో మడత పెట్టదు, దానికి ఒక పుల్ల కూర్చుంది, ఎందుకంటే అది ఊసిపోకుండా పుల్ల కూర్చిన ఇదంతా మేము రెడీ చేసుకున్నాం. ఇట్లా స్టఫ్ మొత్తం పెట్టి నీట్గా రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 30 నిమిషాలు తీసి ఓవెన్లో ఎత్తేసిరు అనుకో, కథ మన పని అయిపోతుంది. అండ్ల వరకు అండ్లు తోముకోర్రా నాయన, లేకపోతే కొడతారు ఇంట్లో. సప్పుడేక అది అయిపోయిన తర్వాత ఇట్లా కోస్తే చూడు చీజ్ అదంతా లోపల ఎంత మంచి స్టఫింగ్ ఉడికింది. ఇప్పుడు తినేసేది రప ఉంటామరా, జాగ్రత్త అందరూ.